హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మరో కొత్త వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే నేను రామకృష్ణ 70mm అయితే వచ్చేసాను. రామకృష్ణ 70mm మోస్ట్ ఐకానిక్ థియేటర్ ఇన్ హ్యాబిట్స్ అని చెప్పుకోవచ్చు. మాస్ సినిమాలకి అడ్డా రామకృష్ణ 70mm. ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు టికెట్స్. బాక్స్ ఆఫీస్ ఇక్కడనే ఉంటుంది పక్కకి. అక్కడ టికెట్ పర్చేస్ చేసుకొని లోపలికైతే రావచ్చు. సో ఒక్కసారి లోపలికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అట్రాక్టివ్ లుక్ వచ్చేసి మనకి గోల్డీస్ థీమ్ తోటి అంబియన్స్ టాప్ నాచ్ అనిపించింది. ఇక్కడ క్యాంటీన్ ఏరియా ఉంది, అక్కడ పర్చేస్ చేసుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు. వెయిటింగ్ ఏరియా కూడా ఉంది. సో స్పేషియస్గా అనిపించింది. ఇదే కాకుండా ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన అట్రాక్టివ్ లుక్ వచ్చేసి ఫోటో సీనియర్ ఎన్టీ రామారావు గారిది, నందమూరి తారక రామారావు గారి ఫోటో ఉంది. అది నాకు చాలా బాగా అనిపించింది చూడగానే. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా బాల్కనీ ఎంట్రన్స్లోకి అయితే మనం ఎంట్రీ ఇచ్చేద్దాము. స్పేషియస్ ఉంది లోపలైతే, చాలా పెద్ద థియేటర్ ఇది. సో పైన చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైనా స్టేర్స్ అనేటివి మనకి కింద నుంచి పైకి ఉంటాయి కదా, ఇక్కడ మొత్తం రూఫ్కి స్టేర్స్ డిజైన్ అయితే ఉంది. సో డిఫరెంట్గా యూనిక్ అనిపించింది. పైన స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ బ్రైట్నెస్ అయితే అందులో ఏదైనా సీన్ జరుగుతుంటా ఉంటే ఆ సీన్లో ఉన్న క్యారెక్టర్స్ తోటి మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అంత క్లారిటీగా కనిపిస్తుంది స్క్రీన్ బ్రైట్నెస్. అండ్ సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సరౌండ్ ఎఫెక్ట్ మాత్రము చాలా స్పష్టంగా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఇట్లాంటి మాస్ థియేటర్లకి బేస్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఆ బేస్ ఎఫెక్ట్ మాత్రం అంటే చూస్తున్నంతసేపు అది వినగలుగుతున్నాను. ప్రతి ఒక్క ఎఫెక్ట్ మాత్రము చాలా బాగుంది. అండ్ రోకి డిస్టెన్స్ మాత్రము బాగానే ఇచ్చారు. ఈజీగా వెళ్ళిపోయేలాగా ఇంటర్వెల్ ఏదైనా స్నాక్స్ తీసుకొని వచ్చి హాయిగా కూర్చొని విజువలైజ్డ్గా మనం పిక్చర్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. సీట్స్ అయితే చాలా ప్రీమియం లుక్ కూడా ఉన్నాయి. సూపర్. ఈ థియేటర్ వచ్చేసి నందమూరి ఫ్యామిలీకి అయితే చాలా స్పెషల్. నందమూరి సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు ఈ థియేటర్ని ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఈ థియేటర్లలో బాలకృష్ణ సినిమాలు అయితే నేను ఎన్నో చూశాను. అండ్ ఫ్యూచర్లో రాబోయే అఖండ 2 కూడా హోప్ఫుల్లీ ఇంట్లోనే చూస్తాను. రీసెంట్గా వచ్చేసి ఆఫ్టర్ రెనోవేషన్ చావా మూవీ ఇంట్లోనే చూశాను. కమిటీ కుర్రోళ్ళు ఇంట్లోనే చూశాను. రీసెంట్గా జాట్ కూడా ఇంట్లోనే చూశాను. అలాగే మీరు కూడా ఈ థియేటర్లో ఏదైనా మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఏ మూవీ చూసారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.